స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద. శ్రీకృష్ణ లీలలు, శరదృతు వర్ణన, ప్రలంబాసుర వధ, దావానల పానము అనే బలరామకృష్ణుల అద్భుతమైన కార్యాలు బృందావనంలోని ప్రతి ఇంటిలో చర్చనీయాంశాలయ్యాయి. గోపాలురు ఈ విషయాలను తమ భార్యలకు ఎల్లరకు వివరించగా అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు ఆరంభమైంది. ఎండాకాలపు తీవ్రమైన తాపము తర్వాత వర్ష ఋతువు ఆరంభం ఎంతో హాయిగా ఉంటుంది. సూర్యచంద్రులను కప్పివేస్తూ ఆకాశంలో మోగే మేఘాలు జనులకు ప్రసన్నతను చేకూర్చసాగాయి. ఏ క్షణమైనా వర్షం కురుస్తుందని అందరూ ఊహించడం మొదలుపెట్టారు. ఎండాకాలము తర్వాత వర్ష ఋతువు రావడం వల్ల ఎల్లరకు ప్రాణదాయకముగా భావించబడుతుంది. ఉరుములు, అప్పుడప్పుడు వచ్చే మెరుపులు కూడా జనులకు ఆనందదాయకముగా ఉంటాయి. వర్షాకాల లక్షణాలు ప్రకృతి త్రిగుణాలతో కప్పబడే జీవుల లక్షణాలతో పోల్చబడతాయి. అనంతాకాశము పరబ్రహ్మం వంటిది కాగా, అల్పులైన జీవులు ఆచ్ఛాదిత ఆకాశము లేదా త్రిగుణాలతో కప్పబడిన బ్రహ్మం వంటివారు. ఆదిలో ప్రతి ఒక్కరూ పరబ్రహ్మం యొక్క అంశలే. పరబ్రహ్మము లేదా అనంతాకాశము ఎన్నడూనూ మేఘాలతో కప్పబడదు. కేవలం దానిలోని కొంత భాగమే మేఘావృతమవుతుంది. ధరణిపై నుండి సూర్యకాంతి ద్వారా తీసుకోబడిన జల సముదాయమే మేఘాలు. సూర్యుడు 8 మాసాల వరకు ఎడతెగక భూతలము నుండి నానా రకాలైన జలాలను ఎగిరింపజేస్తాడు. ఆ జలమే మేఘరూపంలో ప్రోగుపడి అవసరమైనప్పుడు తిరిగి వర్షరూపంలో విడువబడుతుంది. సూర్యరశ్మియే నీటిని మేఘంగా మార్చి సర్వత్రా వర్షాలను కురిపిస్తుంది. వర్షానికి ముందు భూమి అంతయు దాదాపుగా శక్తివిహీనమై అత్యంత దుర్బలంగా కనిపిస్తుంది. కానీ వర్షము కురియగానే భూమి పచ్చదనంతో నిండి ఆరోగ్యంగాను బలంగాను గోచరిస్తుంది. వర్షాకాలంలోని సంధ్యా సమయంలో చెట్లపై పలు మిణుగురు పురుగులు అటూ ఇటూ ఎగురుతూ ప్రకాశించడము కనిపిస్తుంది. కానీ అప్పుడు ఆకాశంలో చంద్ర నక్షత్రాదులు కనిపించవు. తొలి వర్షము తర్వాత మేఘాలు ఉరిమినప్పుడు అకస్మాత్తుగా కప్పలు బెకబెకలాడటం మొదలు పెడతాయి. వర్ష ఋతువులో పలు చిన్న సరస్సులు, తటాకాలు, సెలయేళ్లు నీటితో నిండిపోతాయి. లేనిచో మిగిలిన సంవత్సరం అంతయు అవి ఎండిపోయే ఉంటాయి. వర్షం కారణంగా గడ్డి, చెట్లు, ఇతర మొక్కలు పచ్చగా కనిపిస్తాయి. వర్షాకాలంలో నదులు పొంగుతూ సముద్రం వైపు పరుగులు పెడుతూ దానిని కల్లోలపరచుచున్నట్లుగా కనిపిస్తాయి. వర్షధారలు నిరంతరంగా కురిసినా పర్వతములు చెలించవు. మేఘముల ఉరుములతో పాటు ఒకప్పుడు అల్లెత్రాడు లేనట్టి ఇంద్రధనుస్సు కనబడుతుంటుంది. వర్ష ఋతువులో చంద్రుడు మేఘాలచే కప్పబడినను ఒక్కొక్కప్పుడు దర్శనమిస్తాడు. ఒకప్పుడు చంద్రుడు మేఘాలతో పాటు చెరిస్తున్నట్లు కనబడినను నిజానికి అతడు నిశ్చలంగానే ఉంటాడు. కేవలం మేఘాల కారణంగానే అతడు కూడా కదులుతున్నట్లు కనబడతాడు. చెట్లు, లతలు భూమి నుండి జలాన్ని త్రాగి పెరుగుతాయి. వర్షాకాలంలో వాయుచే తోయబడిన మేఘమండలము అమృతమయమైన జలాన్ని కురిపిస్తుంది. వేదానుయాయులైన బ్రాహ్మణులు రాజులను, ధనవంతులను యజ్ఞాలలో దానం చేయడానికి ప్రోత్సహించినప్పుడు అట్టి ధన వితరణ కూడా అమృతమయంగానే ఉంటుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాల వారు పరస్పర సహకార భావంతో కలిసిమెలిసి జీవించాలి. వర్షాల వలన బృందారణ్యము చక్కగా వృద్ధి చెంది పక్వములైనట్టి ఖర్జూరముతోనూ, మామిడి పండ్లతోనూ, జంబూక ఫలములతోనూ నిండింది. అప్పుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు బలరామునితోనూ ఇతర మిత్రులతోనూ కలిసి విహారార్థము వనములో ప్రవేశించాడు. కొత్తగా మొలిచిన గడ్డిని తిని గోవులు మిక్కిలి ఆరోగ్యవంతంగా అయినాయి. వాటి పొదుగులు క్షీరంతో నిండాయి. కృష్ణుడు వాటిని పేర్లు పెట్టి పిలవగానే అనురాగవశంతో అవి వెంటనే అతని దగ్గరకు చేరాయి. గోవర్ధన పర్వత ప్రాంతంలో బృందారణ్యము గుండా ప్రయాణిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అతి ప్రసన్నుడయ్యాడు. యమునా తటము మీద వృక్షాలన్నీ మకరందాన్ని స్రవించే తేనెపట్టుతో అలంకృతమై ఉండడము అతడు చూశాడు. గోవర్ధన పర్వతం మీద ఎన్నో జలపాతాలు ఉన్నాయి. వాటి ప్రవాహము మధురమైన ధ్వని చేయసాగింది. పర్వత గుహలలోనికి తొంగి చూస్తూ
దేవాదిదేవుడు ఆ ధ్వనిని విన్నాడు. వర్షాకాలం ఇంకా పూర్తి కాకపోయినా శరదృతువు క్రమంగా అరుదించే సమయంలో అప్పుడప్పుడు, ముఖ్యంగా అరణ్యంలో వాన కురిసినప్పుడు శ్రీకృష్ణుడు, అతని అనుయాయులు చెట్ల క్రింద లేదా గోవర్ధన పర్వత గుహలలో కూర్చొని పక్వ ఫలాలను తింటూ ఆనందంతో కబుర్లు చెప్పుకునేవారు. కృష్ణ బలరాములు అడవికి వెళ్ళినప్పుడు యశోదమ్మ కొన్ని పండ్లను, మిఠాయిలను, పెరుగన్నము మూట కట్టి ఇచ్చేది. శ్రీకృష్ణుడు యమునా తీరంలో రాయి పలక మీద కూర్చుని వాటిని తినేవాడు. తనతో కలిసి భుజించమని మిత్రులను పిలిచేవాడు. బలరామకృష్ణులు, వారి మిత్రులు ఆ విధంగా భోజనాలు చేస్తూ గోవృషభ లేగలను పరికిస్తుండేవారు. ఈ విధంగా కృష్ణ బలరాములు వర్ష ఋతువు ఇచ్చిన కానుకలతో ఆనందించుచుండగా క్రమంగా శరదృతువు అరుదించింది. అప్పుడు జలాశయాలన్నీ నిర్మలంగా అయ్యాయి. మనోహరమైన వాయువు సర్వత్రా వీయసాగింది. శరదృతువు రాకతో ఆకాశము పూర్తిగా మేఘరహితమైంది. దాని సహజ నీలిరంగు తిరిగి దానికి లభించింది. వనంలోని నిర్మల జలాలలో వికసించిన కలువలు యోగ సాధన నుండి పతనం చెందిన ఆధ్యాత్మిక జీవనాన్ని తిరిగి చేపట్టి మరల సౌందర్యాన్ని పొందేడి మనుషులను పోలాయి. శరదృతువు ఆగమనంతో సమస్తము సహజంగానే రమ్యంగా అయింది. శరదృతువు ఆకాశంలోని నల్లని మేఘాలను, మురికి జలాన్ని హరించింది. భూమిపైని మురికి స్థితులు కూడా శుభ్రపడ్డాయి. అదేవిధంగా కృష్ణ భక్తి భావనను చేపట్టిన వ్యక్తి వెంటనే అంతర్బాహ్యాలలో పవిత్రుడవుతాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు హరి అని తెలియబడ్డాడు. హరి అంటే హరించువాడు అని అర్థం. తన భక్తిని చేపట్టిన వాని అన్ని రకాలైన మలిన అలవాట్లను శ్రీకృష్ణుడు వెంటనే హరిస్తాడు. శరత్కాలంలో పగటిపూట సూర్యుడు అతి తీక్షణంగా ఉంటాడు. కానీ రాత్రివేళ చల్లని వెన్నెల కారణంగా జనులు పగటిపూట అలసటను పోగొట్టుకుంటారు. ఆ ముకుందుడే బృందావన వ్రజభామలకు కూడా ఊరటను కలిగించేవాడు. కృష్ణ విరహ కారణంగా వ్రజభామలు సదా తీవ్రమైన తాపాన్ని అనుభవించేవారు. కానీ శరత్కాల వెన్నెలలో వారు అతనిని కలుసుకున్నప్పుడు వారి విరహతాపము తొలగిపోయేది. శ్రీకృష్ణుడు స్వయంగా యదువంశమనే ఆకాశంలో ప్రకటమయ్యాడు. యదువంశీయులతో పరివృత్తుడై అతడు అచట తారక పరివృత్తుడైన పూర్ణచంద్రునిలాగా శోభిల్లాడు. శరదృతువు రాగానే గోవులు, లేళ్లు, పక్షులు, స్త్రీలు సాధారణంగా గర్భవతులవుతారు. ఎందుకంటే ఆ ఋతువులో సాధారణంగా మగజోడులు మైథున వాంఛ ప్రేరితులు అవుతుంటారు. భగవద్ అనుగ్రహం వలన భక్తులు తమ జీవిత లక్ష్యాన్ని పొందడం కూడా ఇలాంటిదే. శరత్కాలంలో పొలాలు పండిన ధాన్యంతో నిండిపోతాయి. ఆ సమయంలో జనులు పంటను చూసి మురిసిపోతూ నవాన్న ఉత్సవము అంటే భగవంతునికి క్రొత్త ధాన్యాన్ని సమర్పించడము వంటి నానా రకాలైన ఉత్సవాలను నిర్వహిస్తారు. కృష్ణ బలరాముల సాన్నిహిత్యం వలన బృందావనంలో అప్పుడు శరత్కాలం రమణీయంగా అయింది. జయ కృష్ణ ముకుంద మురారి.